నమస్తే, నేను మీ హరిత. అఫర్మేషన్ చేసుకోవడం వల్ల ఏ పనైనా సాధ్యమవుతుందా? అసలు అఫర్మేషన్ చేసుకోవడం ఎలా తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. అఫర్మేషన్ చేసుకోవడం వల్ల ఏదైనా అది సాధించి తీరుతామా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. అవునండి, ధర్మం రక్షిత రక్షిత యద్భవం తద్భవం. అవునండి, అఫర్మేషన్స్ చేసుకోవడం వల్ల మనిషి మాత్రం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తాడు. అయితే చాలా మంది ఏమంటారంటే, సార్ కొన్ని రోజులు రాసేసి వదిలేస్తా అంటారు. ఏమంటారంటే ఎవ్రీడే రాయండి అఫర్మేషన్. సో ఎందుకంటే ఎవ్రీడే రాస్తుంటే ఏంటంటే, అఫర్మేషన్ ఎందుకు రాస్తామంటే, ఏదైనా ఒక దాన్ని మన మనసులో ప్రతిష్ఠిస్తామంటే మనం కొన్ని సెకండ్స్ మన మనసులో చూడాలి మేడం. మనకు కావాల్సిందని పాజిటివ్గా చూడాలి. అంటే ఎవరిలో అయితే పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుందో వారు అనుకున్న వాటిని ఫాస్ట్గా సాధిస్తుంటారు. మరి ఎలా రాసుకోవచ్చు అఫర్మేషన్? నీ గురించి నువ్వు ఏదైతే అనుకుంటున్నావు నువ్వు అదిగా తయారవుతావు. నేను బలహీన అనుకుంటే బలహీనంగానే తయారవుతావు. నేను శక్తివంతుడు అనుకుంటే శక్తివంతుడు అవుతావు. ధనవంతుడు అని నువ్వు భావిస్తే నిజంగానే ధనవంతుడు అవుతావు. అంటే నీ భావన నువ్వు మాత్రం చేంజ్ చేసుకోవాలంటే అఫర్మేషన్ చాలా హెల్ప్ అవుతుంది. మరి ఎలా రాసుకోవాలి అఫర్మేషన్ అంటే చూసుకోండి. మీకు ఏం కావాలి? హెల్త్ అనుకుంటే ఐఎమ్ హెల్తీ అని రాసుకోవచ్చు. ఐ అనే పవర్ చాలా పవర్ఫుల్. ఏంటంటే ఐ అనే పవర్ కు ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అంటే తత్వమసి అంటారు. అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు, ఇంకా సాధన చేస్తే నేనే భగవంతుడు అని తెలుస్తుంది మేడం. అంటే మన క్లాస్లో నేర్పించడం అనేది ఉంటుంది మేడం. ఒక డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, దాని ద్వారా వాళ్ళు అనుభూతి చెందుతారు. అహం బ్రహ్మాస్మి అనే స్థితి ఉంటుంది. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఐఆమ్ హెల్తీ అంటే నిజంగా మీరు హెల్తీగా తయారైపోతారు. ఐఆమ్ మనీ మ్యాగ్నెట్ నిజంగా వాళ్ళతో ఎంతో మందికి నేను చూశాను. అది ఎలా వస్తుందంటే ఒక అఫర్మేషన్ యొక్క పవర్ అండి. నేనేమంటానంటే మీకు ఏది కావాలో ఆల్రెడీ జరిగినట్టుగా విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియమంటే, నీ దగ్గర ఆల్రెడీ జరిగింది, ఇప్పుడు దానికి విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత చేయమడం. ఎప్పుడైతే మనం అలా రాస్తుంటామో మన యొక్క వైబ్రేషన్స్ మారిపోతుంటాయి మేడం. అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే ఆలోచిస్తుంటావో ఆ విధంగా నీ ఎనర్జీ లెవెల్ మారిపోద్ది. సపోజ్ అంతెందుకండి హరిత గారు, చూడండి, ఒక వ్యక్తి కూర్చున్నాడు మేడం, బాగా డిసప్పాయింట్ గురించి ఆలోచిస్తున్నాడు. తన ఎనర్జీ లెవెల్ మొత్తం తెలియకుండానే డల్ గా అయిపోతాడు. అదే ఒక వ్యక్తి పాజిటివ్ ఆలోచిస్తున్నాడు, తన ఎనర్జీ లెవెల్ యాక్టివ్ ఉంటుంది. ఆ ఎనర్జీ ఎవ్రీ వన్ ఈజ్ ఎనర్జీ మేడం. ఎనర్జీ ఇస్ వైబ్రేటింగ్. ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నువ్వు ఎనర్జెటిక్ గా ఉంటే నువ్వు ఎనర్జెటిక్ వాటిని ఆకర్షించుకుంటావు. చూడండి, మనీ అనేది హై ఎనర్జీ మేడం. ఆ ఇమేజ్ చూడు, అంతకు మీకు కావాలంటే టెస్ట్ కూడా చేసుకోండి. ఎవరి దగ్గర మనీ ఉంటుందో చూస్తే వారందరూ కూడా చాలా ఎనర్జెటిక్ పర్సన్స్ ఇన్ దర్ ఫీల్డ్. రాజకీయ నాయకులు ఎవరు ఉంటారో ఎనర్జెటిక్ గా, వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది చూడండి. అదేవిధంగా సినీ రంగంలో ఎవరైతే రాణిస్తుంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది. క్రీడా రంగంలో రాణించే వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ మనీ ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే నువ్వు ఏ ఫీల్డ్ అయినా ఎంచుకో, కానీ ఆ ఫీల్డ్లో కనుక నువ్వు నెంబర్ 1 అయితే నీ యొక్క ఎనర్జీ లెవెల్ పెంచుకుంటే ఆ ఫీల్డ్లో మనీ వస్తుంది. ఇక్కడ చాలా మంది అనేవాళ్ళు ఉంటారు మేడం. చాలా మంది గ్రోత్ అవుతుంటే మనం ముందుకు వెళ్తున్న కొద్దీ రకరకాల వ్యక్తులు రకరకాల అంటారు. గుసగుసలు ఆడే వ్యక్తులు పట్టించుకోవద్దు మేడం. ఓకే, మనం పట్టించుకోవద్దు. చాలా మంది ఏమంటారు అంటే, మనం ముందుకు వెళ్తున్నాం, ఏమంది ఒకరు యూఆర్ ఫెయిల్యూర్ అన్నారు, యూఆర్ స్టూపిడ్ అంటారు, ఇంకొకటి ఏమన్నాడు యూఆర్ ఫూల్ అన్నాడు. ఇట్స్ ఏ డేంజర్. అందుకు మేడం మనం వీడియో చేస్తుంటాం కదా, అంటే ఎవరు ఏం తిట్టినా రియాక్ట్ అవ్వదు. ఇక్కడ ఉంది మేడం, మనం ఎంత మంచి చేసినా కూడా అనేవాళ్ళు అంటే అందుకు వీడియోస్ లో మనం చూస్తున్నాం ఎక్కువ అనే ఛాన్స్ ఉంటుంది. అంటారని ఏముంది మేడం, మన గోల్స్ మన లక్ష్యం ఒప్పుకోదు కదా పడాలంటే. అదే వచ్చింది మేడం. ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఏమైందంటే మేడం, ఎందుకంటే వాళ్ళు మనల్ని అంటున్నారని చెప్పేసి మనం ఆగాలని ట్రై చేస్తున్నాం. దాని వల్ల ఏమవుతుంది సార్, మనం ఓడిపోతాం. ఇప్పుడు రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది మేడం. ఒక నుంచి ఒక దగ్గర రన్నింగ్ రేస్ అయింది. మనం ఉరుకుతున్నాం, మనకు తెలుసు మనం నీకు ఉరకనే రావట్లేదు, నువ్వేం చేస్తాను అనేసరికి మనం ఏమవుతాం, స్లో అవుతాం. నన్ను ఇంత మాట అనేసి వాడిని తిడుతుంటే మనకి ఇంకా స్లోగా అయిపోతాం. అక్కడ మనకి చేరేసి మన లక్ష్యం ఏంటో తెలుసా, వాళ్ళు మనం ఏమనాల్సిన అవసరం లేదు హరిత గారు. మన సక్సెస్ చూసిన రోజున వాళ్ళే షాక్ అవుతారు. మన దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ కూడా అడుగుతారు. ప్రతి దానికి రియాక్ట్ అవసరం లేదు మేడం. ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు యాటిట్యూడ్ చూడండి మీరు. కొంతమంది సెలబ్రిటీస్ పట్టించుకోరు. వాళ్ళ లక్ష్యం ఏందో దానికి వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు అనాలో వాళ్ళు అప్పుడు అంటారు, కానీ ప్రతి చిన్న దానికి పట్టించుకో. ఇక్కడ చూస్తే యువర్ ఫెయిల్యూర్ అంటారు కొంతమంది, యువర్ స్టూపిడ్ అంటారు, యువర్ ఫూల్ అంటారు. ఇట్స్ డేంజరస్. ఏదైనా కూడా పట్టించుకోదు మేడం. అంటే మన లక్ష్యం తప్పిస్తే సక్సెస్ తోనే సమాధానం ఇవ్వాలి, అంతేగాని అందులో మనం ఎంతో మంది కామెంట్ చేస్తారు, మనం పట్టించుకున్నాం అనుకోండి గ్రోత్ అక్కడే అయిపోద్ది. నేను చెప్పాలంటే మీరు చూస్తే మీకు సీక్రెట్ చెప్పినా మేడం, కొంతమంది కామెంట్ సెక్షన్ లో ఫేస్బుక్ లోనే కామెంట్ చేస్తుంటారు. వాళ్ళకి నెగిటివ్ కామెంట్ చేయాలన్నా ఒక రేస్ పైకి వెళ్తుంది. ఎన్ని కామెంట్లు ఇస్తే అంత పైకి ఎక్కుతుంది మీ ఫేస్బుక్ అలగరితం అంతా. ఎవరైనా కామెంట్ చేసినట్టయితే ఎక్కువ మెంబర్కి వ్యూవర్షిప్ వస్తుంది. అంటే మీరు తెలుసో తెలీదు, కామెంట్స్ వల్లనే వాళ్ళకి బెనిఫిట్. పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేడం. ఒకటే గుర్తుంచుకోవాలి, మనం ముందుకెళ్ళాలి. అఫర్మేషన్ రాసేటప్పుడు మాత్రం 5 అఫర్మేషన్ రాసుకోవచ్చు. ఇంకొకటి మీకు ఏది కావాలో ఆల్రెడీ జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతను కూడా రాసుకోవచ్చు. ఇంకా మీరు చూసినట్టయితే ఓకే, ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకోటి, మాట్లాడే ముందు ఆలోచించు. థింక్ బిఫోర్ యూ సే సంథింగ్. చాలా మంది ఏం చేస్తారంటే మాట్లాడరు. ఎందుకు అంటే మాట్లాడే ముందు ఆలోచించాలి. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడేస్తారు. బట్ ఏమంటారంటే ఫస్ట్, ఎందుకంటే బుల్లెట్స్ లాంటి పదాలండి.
సో చాలా జాగ్రత్తగా మాట్లాడు, అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. మన మౌత్ ఒక గన్ లాంటిది. ఎగ్జాక్ట్లీ. సో చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి, సాధ్యమైనంత మౌనంగా ఉండాలి, వీరుంటే ఏది పడితే అది మాట్లాడకూడదు. మాట్లాడకూడదు. అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసినట్టే నిజమైన నాయకుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాడు, ఒకే తాటిపైకి నడిపిస్తుంటాడు. ట్రూ లీడర్, చాలా మంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏమంటారంటే డబ్బు రావాలంటే నీలో లీడర్షిప్ క్వాలిటీ పెంచుకో. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం, ఓకే, లేకపోతే ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం, ఎంతో మంది మెంబర్స్ ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ చూడండి, నిజమైన నాయకుడు వ్యక్తులు విభజించడు, ఒకే తాటి మీద నడిపిస్తాడు. తను ఏదైతే పని కావాలో తెప్పిస్తాడు. అంటే తనకి కొన్ని చూడండి, ఇక్కడ జిప్ లాగినట్టుగా తను ఒక దగ్గరికి లాగుతున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చిన్న చిన్న పనులు చేయడం కాదు, గొప్ప కళ్ళు కాదు, పెద్ద పనులు చేపట్టం. ఇక చూడండి, చీమకు తనకంటే బరువైన పనులు చేయండి. ఆకులు మామూలుగా ఏమనుకుంటారు, అందరూ ఏమనుకుంటారంటే లేపలేమనుకో, బట్ చీమ తనకంటే బరువున ఎన్నో రెట్లు బరువును లేపుతుంది మేడం. చూడండి, ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తుంది. కన్సిస్టెంట్ చీమ ఎగ్జాంపుల్స్ బాగున్నాయండి అసలు. థ్యాంక్ యూ సో మచ్. థింక్ బిగ్, యాక్ట్ బిగ్. మనం చిన్న చిన్న పనులు చేయడం కాదు, గొప్ప కళలు. చాలా మంది కళ గణనానికే భయపడతారు. ఆ క్లాసుకు రాగానే ఫస్ట్ రోజు గొప్పగా ఊహించుకోమంటే గొప్ప ఊహించుకోవడానికి భయపడతారు. అలాంటప్పుడు ఏం సాధిస్తారు మేడం? ఫస్ట్ మన ఆలోచనలోనే గొప్ప కళ లేనప్పుడు ఆచరణలో క్లాస్ అటెండ్ అయితే ఒక మనిషి ఆలోచన విధానాన్ని మారుస్తారా? ఎస్ మేడం. వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా చేస్తారా? ఎస్, ఎటువంటి వారైనా సరే ఆ క్లాస్ లో ఏమవుతుందంటే మొత్తం వాళ్ళు మారిపోతారు మేడం. వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. ఎంత టైం తీసుకుంటారు ఒక మైండ్ సెట్ ని మార్చడానికి? ఎస్, ఒక్కొక్కరు తీరే ఉంటుంది. కొంతమందికి 6 days లో మారిపోతారు, కొంతమంది 3 months పడుతుంది, కొంతమంది 6 months, 1 year. అంటే వాళ్ళ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక చూస్తే లాస్ట్ లో కనుక చూస్తే ప్రయత్నమే చేయని చాలా మంది కంటే మీరు ప్రయత్నించి విఫలమయ్యారంటే మంచిది. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రయత్నించారండి. చూడు, ఒక పర్సన్ ఎలా ఉన్నాడు, ఫెయిల్ అయ్యాడు, బట్ నేనేమంటారంటే అతను విన్నర్ తోనే సమానం. ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ ఒక ఫీడ్బ్యాకే, ప్రతి ఫెయిల్యూర్ ఒక పాఠం నేర్పిస్తుంది. కానీ ఇంకొక వ్యక్తి అసలు ట్రై చేస్తాడు, అతను ఎప్పుడు ఓడిపోయిన అంతనే సమానం. నువ్వు ట్రై చేసి నువ్వు ప్రయత్నించి ఓడిపోతే పోయేది ఏం లేదు. అంటే ఓడిపోతే అనుభవం వస్తుంది మేడం. అక్కడ ఆ అనుభవమే నెక్స్ట్ టైం నీకు ఒక పాఠంగా మారి నీ సక్సెస్ కు ఒక స్టెప్పింగ్ స్టోన్ గానే ఉంటుంది. కానీ చాలా మంది ఏంటంటే నేను ఓడిపోకూడదు, నన్ను అందరూ మెచ్చుకోవాలి అనుకుంటారు. అలాంటి మైండ్ సెట్ పక్కన పెట్టండి. చెయ్యి, ఓడిపోతే ఉంది మళ్ళీ అంటారు, అనేవాళ్ళు అంటారు, పట్టించుకోకు. నువ్వు చేసేదాన్ని చేస్తూనే ఉండు, ఒక రోజున అందరు వచ్చి సక్సెస్ అని. ఎలాంటి మైండ్ సెట్ నైనా మార్చగలిగే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ కు ఉంది. మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్? కామెంట్ సెక్షన్ లో గూగుల్ ఫామ్ ఉందండి. గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు. ఎవ్రీ వీక్ ఫ్రీ క్లాస్ ఉంటుంది, వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం డైరెక్ట్ కూడా, ఇప్పుడు 6 days మేము డైరెక్ట్ కూడా తీసుకుంటాం. డైరెక్ట్ 6 days కూడా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు అండి. సక్సెస్ అవ్వాలి అని ఉన్న వాళ్ళందరూ మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలో సుఖినో భవంతు. ఇది వరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అస్సలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు. చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను, ఒక చిన్న క్లాసు జస్ట్ 4 words చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం. మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ.